వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో కనీస మద్దతు ధరకు పత్తిని అమ్మడానికి ఒక మొబైల్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ మొబైల్ యాప్ ఏంటంటే కపాస్ కిసాన్ యాప్. ఈ యాప్ని మనం గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనము ఈ యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ముందు డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ పేజ్ ఇలా వస్తుంది. ఈ ఫోటోలో చూడండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ రెడ్ సర్కిల్ గీసాను కదా, ఆ రెడ్ సర్కిల్ మీద క్లిక్ చేసిన తర్వాత దాంట్లో లాంగ్వేజెస్ వస్తాయి. మనకు నచ్చిన భాషలో మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీని కూడా ఎంటర్ చేసి మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఏంటంటే ఇక్కడ ఫోటోలో చూడండి, చూపిస్తున్నా, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆర్ రైతు నమోదు మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ టైటిల్ మీద క్లిక్ చేసి అక్కడ పండించేవారు మగవారైతే మనము ఎంఆర్ అని పెట్టుకోవాలి. ఒకవేళ పండించేవారు ఆడవారైతే, రైతు ఆడవారు అయితే మనము ఎంఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ డిఆర్ కానీ ఎంఆర్ఎస్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ ఫార్మర్ నేమ్ కూడా మనము పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫీమేలా మేలా ఏదైనా పెట్టుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ ఏముంటుందో ఆ క్యాస్ట్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఏది ఉందో ఆధార్ నెంబర్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ రెసిడెన్షియల్ ఏరియా ఏది ఉంటుందో అది పెట్టుకోండి. నెక్స్ట్ ల్యాండ్ డీటెయిల్స్, ల్యాండ్ అనేది ఏ స్టేట్లో ఉందో మనం టైప్ చేసుకోవాలి. ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ డిస్టిక్, ఆ ల్యాండ్ అనేది ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్ మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి సెలెక్ట్ మండల్ ఆర్ బ్లాక్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మనం సెలెక్ట్ మండల్ ఏదైతే ఆ మండల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పండించే ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ అనేది ఏ విలేజ్లో ఉందో ఆ విలేజ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ విలేజ్ పెట్టుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ మార్కెట్ ఉంది కదా, మీరు ఏ మార్కెట్లో అమ్మాలనుకుంటున్నారో ఆ మార్కెట్ని పెట్టుకోండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే సెలెక్ట్ ఫార్మర్ టైప్ అని ఉంటుంది. అక్కడ ల్యాండ్ మీదైతే ఓనర్ ఫార్మర్ అని పెట్టుకోండి. నెక్స్ట్ పాస్బుక్ నెంబర్ని టైప్ చేయండి. మీది ఏదైతే పాస్బుక్ నెంబర్ ఉంటుందో ఆ పాస్బుక్ నెంబర్ని టైప్ చేయండి. నెక్స్ట్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ టైప్ చేయండి. నెక్స్ట్ టోటల్ ల్యాండ్ ఎంత ఉందో ఆ టోటల్ ల్యాండ్ని కూడా టైప్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ మెజర్ టైప్లో మీరు హెక్టర్లో మెజర్ చేయాలనుకుంటున్నా, ఎకర్లో మెజర్ చేయాలనుకుంటున్నా పెట్టండి. టోటల్ ల్యాండ్ ఎంత ఉందో అంత పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 acres ఉన్నాయి అనుకో, 10 పెట్టండి. దాంట్లో కాటన్ ఫర్ ఎగ్జాంపుల్ 5 acres వేశారు, సో 5 అని పెట్టండి. నెక్స్ట్ సెలెక్ట్ క్రాప్ టైప్లో ఒకవేళ మీది ట్రెడిషనల్ క్రాప్ అయితే ట్రెడిషనల్ క్రాప్ అని పెట్టండి. ఒకవేళ హెచ్డిపిఎస్ అంటే హెచ్డిపిఎస్ పెట్టండి. దేశీ కాటన్ అయితే దేశీ కాటన్ అని పెట్టండి. క్లోజర్ స్పేసింగ్ కాటన్ అయితే క్లోజర్ స్పేసింగ్ కాటన్ అని పెట్టండి. మీకు ఏ కాటన్ అయితే ఆ కాటన్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ట్రెడిషనల్ క్రాపే వేస్తూ ఉంటారు, సో ట్రెడిషనల్ క్రాప్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఫార్మర్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత మనము సబ్మిట్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.